సో ఈ పర్టిక్యులర్ లెసన్లో మనం జావాస్క్రిప్ట్లో ఉండే అనదర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ గురించి అయితే నేర్చుకోబోతున్నాం. అందులో ఫస్ట్ వచ్చేసి జేసన్ అండ్ సెకండ్ వచ్చేసి లోకల్ స్టోరేజ్. అండ్ ఈ 2 బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి మన రాక్ పేపర్ సిజర్స్ అనే ప్రాజెక్ట్ని ఇంకా మనం కొంచెం ఇంప్రూవ్ అయితే చేయబోతున్నాం. సో మనం ఇంప్రూవ్ చేసే ముందు ఫస్ట్ మనం జేసన్ అంటే ఏంటి అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో జేసన్ అంటే మనకి జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అని అయితే చెప్పొచ్చు అనమాట. అండ్ ఈ జేసన్ కూడా సేమ్ సిమిలర్గా మనకి మన జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ లాగానే ఉంటుంది. సో మనకి సింటెక్స్ కూడా మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది అనమాట. కానీ జేసన్లో మనకి జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్తో కంపేర్ చేస్తే లెస్ ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. సో వీటిని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాం. సో మనం ఏదైతే లెఫ్ట్ సైడ్ చూస్తున్నామో ఇది మనకి జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అండ్ రైట్ సైడ్ ఉన్నది ఒక జేసన్ ఆబ్జెక్ట్ అనమాట. సో రెండింటిని మనం ప్రాపర్గా గమనించినట్లయితే రెండు మనకి మోస్ట్ సిమిలర్గానే ఉన్నాయి అండ్ సింటెక్స్ కూడా మనకి మోస్ట్ సిమిలర్గానే ఉంది. కానీ మనం బాగా గమనించినట్లయితే జేసన్లో మనం ప్రాపర్టీ నేమ్స్ కూడా క్వాడ్స్ని అయితే యూజ్ చేసాం, అంటే డబుల్ క్వాడ్స్ని అయితే యూజ్ చేసాం. ఈవెన్ మనం వాల్యూస్ని కూడా చూడొచ్చు. కానీ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్లో మనం ప్రాపర్టీ నేమ్స్కి ఎటువంటి క్వాడ్స్ని అయితే యూజ్ చేయమన్నమాట. అండ్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్లో మనకి సింగిల్ క్వాడ్స్ అలానే డబల్ క్వాడ్స్ కూడా ఎలా అయితే అవుతాయి. కానీ జేసన్ ఆబ్జెక్ట్లో మనకి ఓన్లీ డబల్ క్వాడ్స్ని మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. అండ్ ఇంకోటి మనం ప్రాపర్గా గమనించినట్లయితే జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్లో మనకి ఫంక్షన్ కూడా ఉంది. కానీ జేసన్లో మనకి ఫంక్షన్స్ అయితే ఎలా ఉండవు అనమాట. అంటే జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్లో మనం ఫంక్షన్స్ని క్రియేట్ చేసినట్లు జేసన్స్లో మనం ఫంక్షన్స్ని అయితే యూజ్ చేయలేం. సో ఇది కూడా మనకి ఒక పెద్ద డిసడ్వాంటేజ్ అనమాట. అండ్ అందుకే మనం జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్తో కంపేర్ చేస్తే జేసన్లో మనకి లెస్ ఫీచర్స్ ఉన్నాయని అయితే చెప్పచ్చు అనమాట. సో జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్తో కంపేర్ చేస్తే జేసన్కి లెస్ ఫీచర్స్ ఉన్నప్పుడు మనం జేసన్ని ఎందుకు నేర్చుకోవాలి అండ్ ఎందుకు యూజ్ చేయాలని ఒక డౌట్ అయితే వచ్చే ఉంటుంది. సో మనం ఎందుకు నేర్చుకుంటామంటే ఏదైతే మనం జావాస్క్రిప్ట్ని యూజ్ చేసే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తామో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని మనం ఓన్లీ జావాస్క్రిప్ట్లో మాత్రమే యూజ్ చేయగలం. కానీ జేసన్ ఆబ్జెక్ట్ మనకి యూనివర్సల్ అనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనకి ఈ జేసన్ ఆబ్జెక్ట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ అడ్వాంటేజ్ మనకు ఉంది కాబట్టి మనం జేసన్ ఆబ్జెక్ట్ గురించి అయితే నేర్చుకోవాలి. అండ్ రియల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే జేసన్ ఆబ్జెక్ట్ని మనం యూజ్ చేసి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఇంకో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి, అంటే ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్కి డేటాను కూడా మనం షేర్ అయితే చేయొచ్చు అనమాట. సో అందుకే మనం జేసన్స్ గురించి నేర్చుకుందాం అండ్ వీటిని మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చో కూడా చూద్దాం. సో స్టార్టింగ్ మనం ఈ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ని ఏ విధంగా మనం జేసన్ ఆబ్జెక్ట్గా చేంజ్ చేయొచ్చో చూద్దాం. సో దానికోసం మనకి ఈ జేసన్ ఆబ్జెక్ట్లో మనకి ఇన్బిల్ట్ మెథడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే కన్సోల్ అనే ఆబ్జెక్ట్లో మనకి ఏ విధంగా లాగ్ అనే ఫంక్షన్ ఉందో ఆర్ మనకి మ్యాథ్ అనే ఆబ్జెక్ట్లో మనకి ఈ ర్యాండమ్ అనే ఫంక్షన్ ఉందో అదే విధంగా మనకి ఈ జేసన్ అనే ఆబ్జెక్ట్లో మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఆ పర్టిక్యులర్ ఫంక్షన్స్ని మనం యూజ్ చేసి మన జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ని మనం జేసన్ ఆబ్జెక్ట్గా చేంజ్ చేయొచ్చు ఆర్ మనం జేసన్ ఆబ్జెక్ట్ని మన జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్గా కూడా చేంజ్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ మనం మన జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ని మనం జేసన్ ఆబ్జెక్ట్గా ఏ విధంగా చేంజ్ చేయొచ్చో చూద్దాం. అండ్ దానికంటే ముందు మనం జేసన్ని ప్రాక్టీస్ చేయడానికి ఒక కొత్త ఫైల్ని కూడా క్రియేట్ చేయాలి. సో ఈచ్ టైం మనం ఫైల్ క్రియేట్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఆల్రెడీ ఫైల్ని అయితే క్రియేట్ చేసా. సో దాన్ని మీరు సింపుల్గా 9.2 objects.html అనే నేమ్తో అయితే క్రియేట్ చేయండి. అండ్ ఇన్సైడ్ ఫైల్ మనం ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని మనం ప్రీవియస్ లెసన్లో క్రియేట్ చేసాం కాబట్టి దాన్ని అక్కడ నుంచి కాపీ చేసుకొని దీంట్లో సింపుల్గా పేస్ట్ చేయండి. అండ్ సింపుల్గా మీరు ఫైల్కి ఉండే టైటిల్ని కూడా చేంజ్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ మనం సింపుల్గా గో లైవ్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఈ పర్టికులర్ ఫైల్ని లైవ్ కూడా చేద్దాం. అండ్ రైట్ క్లిక్ చేసి మన కన్సోల్ని కూడా ఓపెన్ అయితే చేద్దాం. సో దీనిలో ఇప్పుడు మనం సింపుల్గా మన జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ని మనం జేసన్ ఆబ్జెక్ట్గా ఏ విధంగా చేంజ్ చేయొచ్చో చూద్దాం. సో ఫస్ట్ మనం జేసన్ అని ఆబ్జెక్ట్ నేమ్ని అయితే మెన్షన్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం డాట్ని యూజ్ చేసి ఈ స్ట్రింగిఫై అనే ఫంక్షన్ అయితే ఇక్కడ మనం మెన్షన్ చేయాలన్నమాట. అంటే జేసన్ అనే ఆబ్జెక్ట్లో మనకి ఈ స్ట్రింగిఫై అనే ఫంక్షన్ అయితే ఉంది, సేమ్ మన console.log లాగానే అనమాట. అండ్ దీంట్లో ఇప్పుడు మనం సింపుల్గా మన ప్రోడక్ట్ నేమ్ని మెన్షన్ చేస్తే సరిపోద్ది. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఆబ్జెక్ట్ని జేసన్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేయాలనుకుంటామో దాన్ని మనం సింపుల్గా json.stringify అనే మెథడ్లో
నేమ్ని మెన్షన్ చేస్తే సరిపోద్ది అనమాట. అండ్ దీన్ని ఇప్పుడు మనం కన్సోల్ కూడా చేసి అయితే చెక్ చేయాలి. సో సింపుల్గా ప్రిఫిక్స్లో మనం ఇప్పుడు console.log యూజ్ చేసి సింపుల్గా దీన్ని మనం కన్సోల్ అయితే పెడదాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మన జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ని మనం సింపుల్గా json.stringify అనే మెథడ్ని యూజ్ చేసి మనం జేసన్ ఆబ్జెక్ట్గా అయితే చేంజ్ చేసాం. అండ్ మనం కన్ఫర్మేషన్ కోసం ప్రాపర్టీ నేమ్స్ని కూడా చూడొచ్చు. మనకి డబల్ కోట్స్లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకోటి మనం ప్రాపర్గా గమనించినట్లయితే ఏదైతే మనం జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్లో ఫన్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేసామో ఈ పర్టికులర్ ఫంక్షన్ మనకి జేసన్ ఆబ్జెక్ట్లో అయితే లేదు. అంటే జేసన్ ఆబ్జెక్ట్స్లో మనం ఫంక్షన్స్ని అయితే యూజ్ చేయలేం. సో ఇది కూడా మనకి కన్ఫర్మ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా మనం ప్రీవియస్గా ఈ ప్రోడక్ట్ అనే ఆబ్జెక్ట్ టైప్ని తెలుసుకునేటప్పుడు మనకి ఆబ్జెక్ట్ అని ప్రింట్ చేసిందో అదే విధంగా ఇప్పుడు మనం ఈ జేసన్ ఆబ్జెక్ట్ టైప్ని కూడా అయితే ప్రింట్ చేద్దాం. సో దానికోసం మనం సింపుల్గా దీనికి ముందు టైప్ ఆఫ్ని అయితే యూజ్ చేద్దాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో మనకి స్ట్రింగ్ అని అయితే ప్రింట్ చేసింది. అంటే జేసన్ ఆబ్జెక్ట్ని మనం జేసన్ స్ట్రింగ్ అని కూడా చెప్పచ్చు అనమాట. అండ్ ఈ పర్టికులర్ వర్డ్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అంటే జేసన్ ఆబ్జెక్ట్ని మనం జేసన్ స్ట్రింగ్ అని కూడా చెప్పచ్చు. అండ్ ఇప్పుడు మనం టైప్ ఆఫ్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా మన జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ని మనం జేసన్ ఆబ్జెక్ట్గా చేంజ్ చేసామో అదే విధంగా ఇప్పుడు మనం ఈ పర్టికులర్ జేసన్ ఆబ్జెక్ట్ని మనం మళ్ళీ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్గా కూడా చేంజ్ అయితే చేయొచ్చు అనమాట. అది అలానో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం కాన్స్టెంట్ చెప్పి ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈ వేరియబుల్ నేమ్ని మనం జేసన్ స్ట్రింగ్ అని అయితే అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే జేసన్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసామో దీన్ని ఇక్కడ నుంచి ఇప్పుడు మనం కాపీ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి దీన్ని కాపీ చేసుకొని ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి దీనికైతే అసైన్ చేద్దాం. అంటే మన జేసన్ ఆబ్జెక్ట్ ఇప్పుడు మనకి ఈ జేసన్ స్ట్రింగ్ అనే వేరియబుల్ అయితే స్టోర్ అయింది. అండ్ దీన్ని ఇప్పుడు మనం యూజ్ చేసి మన జేసన్ ఆబ్జెక్ట్ని జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్కి అయితే చేంజ్ చేయబోతున్నాం. సో దానికోసం కూడా మనం సింపుల్గా జేసన్ అనే ఆబ్జెక్ట్ నేమ్ని మెన్షన్ చేసి డాట్ ఆపరేటర్ యూజ్ చేసి స్ట్రింగిఫై యూజ్ చేసి మనం ఏ విధంగా జేసన్ ఆబ్జెక్ట్గా చేంజ్ చేసామో పార్స్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి మనం జేసన్ ఆబ్జెక్ట్ నుంచి జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్కి అయితే చేంజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో ఇప్పుడు మనం సింపుల్గా జేసన్ స్ట్రింగ్ అని అయితే చెప్పచ్చు అనమాట. అండ్ మనకి కన్వర్ట్ అయిన దాన్ని మనం కన్సోల్ చేసి కూడా చెక్ చేయాలి కాబట్టి దీనికి ప్రిఫిక్స్లో కూడా మనం console.logని అయితే యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మన జేసన్ ఆబ్జెక్ట్ని మనం జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్గా కూడా చేంజ్ అయితే చేసాం. సో ఈ విధంగా మనం మన జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ని జేసన్ ఆబ్జెక్ట్గా చేంజ్ చేయడానికి మనం స్ట్రింగిఫై అనే మెథడ్ని అయితే యూజ్ చేయాలి. అండ్ మనం జేసన్ ఆబ్జెక్ట్ని మళ్ళీ మనం జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్గా చేంజ్ చేయడానికి మనం పార్స్ అనే మెథడ్ని అయితే యూజ్ చేయాలి. అండ్ వీటి రెండింటిని యూజ్ చేసి మనం రెండింటిని రివర్స్గా అయితే చేయొచ్చు అనమాట. అండ్ దీన్ని కూడా ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే నేర్చుకున్నాం. అండ్ అలానే ఇప్పుడు మనం మన సెకండ్ బిల్ట్-ఇన్ ఆబ్జెక్ట్ గురించి కూడా అయితే నేర్చుకుందాం. అదే మన లోకల్ స్టోరేజ్. అండ్ ఈ లోకల్ స్టోరేజ్ అంటే ఏంటి అండ్ దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామని నార్మల్గా మాట్లాడే బదులు దీన్ని మనం ప్రాక్టికల్గా అయితే చూసేద్దాం. సో మనం క్రియేట్ చేసిన రాక్ పేపర్ సిజర్స్ అనే ప్రాజెక్ట్ని ఓపెన్ చేద్దాం. అండ్ దీంట్లో మనం స్టార్టింగ్ గేమ్ని అయితే ప్లే చేద్దాం. అండ్ మళ్ళీ ప్లే చేద్దాం. సో మనకి 2 అనే వాల్యూ లాసెస్లో అయితే స్టోర్ అయ్యింది. అండ్ ఇప్పుడు మనం ఓకే మీద క్లిక్ చేసి మళ్ళీ మనం రీఫ్రెష్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే ప్లే చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రీవియస్గా మనకి లాసెస్లో స్టోర్ అయిన వాల్యూ ఎరేజ్ అయిపోయి మళ్ళీ మనకి గేమ్ ఫస్ట్ నుంచి అయితే ప్లే అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఒకవేళ వేరియబుల్స్లో కానీ ఆర్ ఈవెన్ మనం ఆబ్జెక్ట్స్లో కానీ వాల్యూస్ని స్టోర్ చేయాలనుకుంటే మనం టెంపరీగా మాత్రమే స్టోర్ అయితే చేయొచ్చు. అంటే పేజ్ని ఒకవేళ మనం రీఫ్రెష్ చేసినా సరే ఆర్ ఈవెన్ మనం పేజ్ని క్లోజ్ చేసి ఓపెన్ చేసినా సరే దాంట్లో ఉండే డేటా మనకి ఎరేజ్ అయితే అయిపోద్ది అనమాట. సో దీని డిసడ్వాంటేజ్ వల్ల మనకి లోకల్ స్టోరేజ్ అయితే హెల్ప్ చేస్తుంది అనమాట. అంటే లోకల్ స్టోరేజ్ని మనం పెర్మనెంట్ స్టోరేజ్ అని అయితే చెప్పలేం. కానీ మనం పేజ్ని రీఫ్రెష్ చేసినా సరే ఆర్ ఈవెన్ మనం క్లోజ్ చేసి ఓపెన్ చేసినా సరే మనకి స్కోర్ అయితే స్టోర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా అయితే చూద్దాం. సో మనం ఏదైతే ఇప్పుడు రెఫరెన్స్గా తీసుకున్నామో ఆ పర్టికులర్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసాం. అండ్ ఈ పర్టికులర్ యూఆర్ఎల్ని నేను డిస్క్రిప్షన్లో కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నా.
అండ్ మీరు డిస్క్రిప్షన్ నుంచి ఈ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం దీంట్లో కూడా ప్లే అయితే చేద్దాం. సో ప్రీవియస్గా మనకి దీంట్లో ఆల్రెడీ వాల్యూస్ అయితే స్టోర్ అయి ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఓకే మీద క్లిక్ చేసి మళ్ళీ మనం పేజ్ని రీఫ్రెష్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ప్లే చేసినట్లయితే మనకి ప్రీవియస్గా ఉండే స్కోర్ మనకి ఆ విధంగానే ఉంది. అంటే ఇక్కడ మనకి లోకల్ స్టోరేజ్ అయితే హెల్ప్ చేసింది. అంటే పేజ్ని రీఫ్రెష్ చేసినా సరే మనం స్కోర్ని మళ్ళీ బ్యాక్ అయితే చూస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మనకి లోకల్ స్టోరేజ్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మన రాక్ పేపర్ సిజర్స్ అనే ప్రాజెక్ట్లో క్రియేట్ కూడా చేయబోతున్నాం అనమాట. సో దానికోసం మనం మన రాక్ పేపర్ సిజర్స్ .html అనే ఫైల్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ దీనిలో ఇప్పుడు మనం లోకల్ స్టోరేజ్ని కూడా ఇంప్లిమెంట్ అయితే చేద్దాం. అండ్ అలానే ఇప్పుడు మనం లోకల్ స్టోరేజ్ని డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే బదులు లోకల్ స్టోరేజ్లో మనం డేటాని ఏ విధంగా స్టోర్ చేస్తాం అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. సో లోకల్ స్టోరేజ్లో మనం డేటాని స్టోర్ చేయడానికి మనకి ఒక మెథడ్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ లో నుండే డేటాను మనం బయటికి తీసుకురావడానికి మనకి ఇంకో మెథడ్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే లోకల్ స్టోరేజ్ సెట్ ఐటమ్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం లోకల్ స్టోరేజ్లోకి డేటాని అయితే స్టోర్ చేయొచ్చు. అండ్ సెకండ్ మెథడ్ ఏంటి అంటే లోకల్ స్టోరేజ్ గెట్ ఐటమ్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం లోకల్ స్టోరేజ్లో స్టోర్ అయిన డేటాని బయటకైతే తీసుకురావచ్చు. అండ్ ఈ టూ మెథడ్స్ని కూడా మీరు ప్రాపర్గా గమనించినట్లయితే ఇది కూడా మనకి సేమ్ మన ఆబ్జెక్ట్ ప్లస్ ఫంక్షన్ కాంబినేషన్లోనే ఉన్నాయి. సో ఇప్పుడు మనకి లోకల్ స్టోరేజ్ అంటే ఏంటి అని ఒక సింపుల్ ఐడియా వచ్చింది కాబట్టి దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ కూడా చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మన లోకల్ స్టోరేజ్లోకి మన స్కోర్ని ఎప్పుడు అప్డేట్ చేయాలి? మనం రిజల్ట్ని చూపించే ముందనమాట. అంటే సింపుల్గా ఇప్పుడు మనం మన ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఎప్పుడైతే మనం బటన్ మీద క్లిక్ చేస్తామో స్టార్టింగ్ మనం ఈ ఫంక్షన్ అయితే కాల్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ మనం లో నుండే కోడ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఎండింగ్లో మనం ఇక్కడ నుంచి రిజల్ట్ని అయితే చూపిస్తున్నాం. అండ్ మనం రిజల్ట్ని చూపించే ముందు మనం లోకల్ స్టోరేజ్లోకి మన స్కోర్ని అయితే అప్డేట్ చేయాలి. సో దానికోసం మనం ఇప్పుడు సింపుల్గా ఈ పర్టిక్యులర్ ప్లేస్లో లోకల్ స్టోరేజ్ సెట్ ఐటమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి దీంట్లో ఇప్పుడు మనం మన స్కోర్ అనే ఆబ్జెక్ట్ని స్టోర్ అయితే చేయాలి. సో దానికంటే ముందు మనం లోకల్ స్టోరేజ్కి ఉండే ఒక రూల్ గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. సో లోకల్ స్టోరేజ్లో మనం ఏమైనా స్టోర్ చేయాలనుకుంటే దీంట్లో ఓన్లీ మనం స్ట్రింగ్ ఫార్మేట్ డేటాని మాత్రమే స్టోర్ అయితే చేయగలం. అంటే స్ట్రింగ్ టైప్ డేటాని మాత్రమే లోకల్ స్టోరేజ్లో మనం స్టోర్ అయితే చేయగలం అనమాట. సో ఈ పర్టిక్యులర్ రూల్ని మనం ఖచ్చితంగా ఫాలో అయితే చేయాలి. అండ్ మనం సెట్ ఐటమ్ అనే ఫంక్షన్లో టోటల్గా 2 థింగ్స్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మనం లోకల్ స్టోరేజ్ నేమ్ని అయితే పెట్టాలన్నమాట. సో ఎగ్జాంపుల్ కోసం మనం మెసేజ్ అని అయితే చెప్దాం. అండ్ కామాతో సెపరేట్ చేసి ఎగ్జాంపుల్ కోసం మనం మళ్ళీ సింగిల్ క్వాట్స్లో హెలో అనే స్ట్రింగ్ని ఈ మెసేజ్ అనే లోకల్ స్టోరేజ్లో అయితే స్టోర్ చేద్దాం. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బటన్ మీద కూడా క్లిక్ అయితే చేద్దాం. సో ఎప్పుడైతే మనం బటన్ మీద క్లిక్ చేసామో మనం ప్లే గేమ్ అనే ఫంక్షన్ని కాల్ చేసాం. అండ్ లో నుండే కోడ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మన లోకల్ స్టోరేజ్లోకి మెసేజ్ అనే నేమ్తో ఒక లోకల్ స్టోరేజ్ని అయితే క్రియేట్ చేసాం. అండ్ ఆ మెసేజ్ అనే లోకల్ స్టోరేజ్లో మనం ఈ హెలో అనే స్ట్రింగ్ని అయితే స్టోర్ చేసాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం లోన మాత్రమే స్టోర్ చేసాం. అండ్ బయట ఇప్పుడు మనం దీన్ని చూడాలనుకుంటే సో ఫస్ట్ మనం ఓకే మీద క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ చేద్దాం. అండ్ మన కన్సోల్ని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫంక్షన్లో సెట్ చేసాం కాబట్టి అండ్ ఇప్పుడు మనం గ్లోబల్గా అందరికీ యాక్సెస్ అయ్యేటట్లు ఉండాలి కాబట్టి అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ ఇప్పుడు మనం లోకల్ స్టోరేజ్లో ఉండే ఆ హెలో అనే స్ట్రింగ్ని అయితే గెట్ చేద్దాం. సో లోకల్ స్టోరేజ్ గెట్ ఐటమ్ అనే ఫంక్షన్ అయితే ఇక్కడ మనం యూజ్ చేయాలి. అండ్ మన లోకల్ స్టోరేజ్ నేమ్ ఏం పెట్టాం? సింపుల్గా మనం సింగిల్ క్వాట్స్లో మెసేజ్ అని అయితే పెట్టాం. అండ్ సింపుల్గా సెమీకోలన్తో ఎండ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే మెసేజ్ అనే లోకల్ స్టోరేజ్ నుంచి బయటికి తీసుకొస్తున్నామో దాన్ని కన్సోల్లో ప్రింట్ చేయడానికి console.logను కూడా యూజ్ చేద్దాం. అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనం హెలో అనే స్ట్రింగ్ని అయితే చూడొచ్చు. ఈవెన్ మనం రీఫ్రెష్ చేసినా సరే మనకి అది ఎరేజ్ అయితే అవ్వదన్నమాట. సో ఈ విధంగా మనం లోకల్ స్టోరేజ్లోకి డేటాని పెట్టి దాన్ని మనం బయటికి కూడా తీసుకురావచ్చు. అండ్ ఇక్కడ మీరు అసలు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు.
సో మళ్ళీ దీని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో స్టార్టింగ్ మనం లోకల్ స్టోరేజ్లోకి మెసేజ్ అనే నేమ్తో ఒక లోకల్ స్టోరేజ్ని అయితే క్రియేట్ చేసాం. అండ్ దాంట్లో మనం హెలో అనే స్ట్రింగ్ని అయితే స్టోర్ చేసాం. అండ్ ఇది ఎప్పుడు జరుగుతుంది మనకి, ఎప్పుడైతే మనం ప్లే గేమ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తామో అప్పుడు మనకి ఇదైతే స్టోర్ అయింది. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ బయటకు వచ్చేసి లోకల్ స్టోరేజ్లో ఏదైతే స్టోర్ అయ్యిందో దాన్ని అయితే బయటికి తీసుకొస్తున్నాం. అండ్ మన లోకల్ స్టోరేజ్ నేమ్ ఏంటి, మెసేజ్ అనమాట. అంటే ఏదైతే మనకి మెసేజ్ అనే లోకల్ స్టోరేజ్లో స్టోర్ అవుతుందో దాన్ని మనం సింపుల్గా కన్సోల్ చేసి కూడా చూసాం. అండ్ ఈ విధంగా మనకి లోకల్ స్టోరేజ్ అయితే వర్క్ అవుతుంది. అండ్ దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా మన జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అయిన స్కోర్ అనే ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని కూడా మనం లోకల్ స్టోరేజ్లో అయితే స్టోర్ చేయాలి. సో దానికోసం ఇప్పుడు మనం ఈ పర్టికులర్ సెట్ ఐటమ్ అనే ఫంక్షన్ దగ్గరకు వచ్చేద్దాం. అండ్ స్టార్టింగ్ మనం మెసేజ్ అని అనుకుంటున్నాం కాబట్టి దీన్ని మనం ఇప్పుడు స్కోర్కి అయితే చేంజ్ చేద్దాం. అంటే ప్రెజెంట్ మన లోకల్ స్టోరేజ్ నేమ్ ఏంటి, స్కోర్ అనమాట. అండ్ ఇప్పుడు మనం ఈ పర్టికులర్ సెకండ్ మనం స్ట్రింగ్ ఏదైతే పెట్టాలనుకుంటున్నామో ఈ పర్టికులర్ స్ట్రింగ్ ప్లేస్లో మనం మన ఆబ్జెక్ట్ నేమ్ని అయితే పెట్టాలి. సో సింపుల్గా మనం స్కోర్ అని అయితే చెప్దాం. అండ్ ఇలా మనం డైరెక్ట్గా స్కోర్ పెట్టడం కరెక్టా అంటే నో అనమాట. ఎందుకంటే లోకల్ స్టోరేజ్లో ఓన్లీ మనం స్ట్రింగ్ టైప్ని మాత్రమే స్టోర్ అయితే చేయగలం. మనం డైరెక్ట్గా జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ని అయితే పెట్టలేమన్నమాట. అండ్ ప్రీవియస్గా మనం ఒక మెథడ్ గురించి కూడా నేర్చుకున్నాం. అదేంటి అంటే JSON.stringify. ఆ ఫంక్షన్ మనకి ఏం చేస్తుంది, మనకి ఏదైతే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఉంటుందో దీన్ని మనకి JSON ఆబ్జెక్ట్ కింద అయితే చేంజ్ చేస్తుంది. సో JSON ఆబ్జెక్ట్ టైప్ని మనం తెలుసుకునేటప్పుడు మనకి ఏమని ప్రింట్ చేసింది, స్ట్రింగ్ అనమాట. అంటే ఫస్ట్ మనం మన స్కోర్ని JSON స్ట్రింగ్ అయితే చేంజ్ చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం దీని ప్రిఫిక్స్లో JSON.stringify అనే ఫంక్షన్ అయితే యూజ్ చేద్దాం. అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాసెస్ ఓపెన్ చేసి దాంట్లో మనం స్కోర్ని అయితే పెడదాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసేటప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, మనం లోకల్ స్టోరేజ్లోకి స్కోర్ అనే నేమ్తో ఒక లోకల్ స్టోరేజ్ని అయితే క్రియేట్ చేసాం. అండ్ దాంట్లోకి మనం మన స్కోర్ అనే ఆబ్జెక్ట్ని సింపుల్గా మనం జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్లో ఉంది కాబట్టి దీన్ని మనం JSON.stringify అనే మెథడ్ని యూజ్ చేసి దీన్ని మనం JSON ఆబ్జెక్ట్గా అయితే చేంజ్ చేసాం. అండ్ మనం చేంజ్ చేసిన తర్వాత ఫైల్ని సేవ్ చేసి మనం ఒకసారి ప్లే కూడా చేయాలన్నమాట. ఒకవేళ మీరు ప్లే చేయలేదంటే మీరు డైరెక్ట్గా గెట్ చేసేటప్పుడు మీకు నల్ అనే వాల్యూని అయితే రిటర్న్ చేస్తుంది. సో ఫస్ట్ మనం ప్లే చేసాం, ఓకే మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మన లోకల్ స్టోరేజ్లోకి మనది ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ అయితే స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, మీకు ఎండింగ్లో మళ్ళీ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా లోకల్ స్టోరేజ్ నేమ్ని స్కోర్కి అయితే చేంజ్ చేయాలి. అండ్ ఇప్పుడు మనం ఈ లోకల్ స్టోరేజ్ని సింపుల్గా కన్సోల్లో ప్రింట్ కూడా చేస్తున్నాం. సో సింపుల్గా సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మన స్కోర్ అనే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ని మనం JSON ఆబ్జెక్ట్గా అయితే చేంజ్ చేసాం. ఎందుకంటే లోకల్ స్టోరేజ్లో మనం ఓన్లీ స్ట్రింగ్ టైప్ డేటాను మాత్రమే స్టోర్ అయితే చేయగలం, అందుకని. అండ్ అలానే ఇప్పుడు మనం ఇంకో చేంజ్ని కూడా చేయాలి. అదేంటి అంటే మనం స్టార్టింగ్ ఈ స్కోర్ అనే ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేసాం. అండ్ మనం లోకల్ స్టోరేజ్ని అటాచ్ చేయకముందు మనం దీంట్లో ఉండే డేటాని అయితే యాక్సెస్ చేసి మనం సింపుల్గా రిజల్ట్లు అయితే ప్రింట్ చేసాం. లైక్ ఎలా, score.wins అని, score.losses అని, అండ్ అలానే score.ties అని. అండ్ ఇప్పుడు మనం ఆ విధంగా యాక్సెస్ చేసి మన రిజల్ట్లో మనం ప్రింట్ చేయాలంటే మనం ఏదైతే ఇప్పుడు JSON ఫార్మాట్లోకి చేంజ్ చేసామో ఈ పర్టికులర్ నేమ్తో ఉండే లోకల్ స్టోరేజ్లో ఆ స్కోర్ అనే ఆబ్జెక్ట్ని మళ్ళీ మనం ఈ విధంగా కనబడే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్కి అయితే చేంజ్ చేయాలి. అంటే ప్రెజెంట్ మనకి ఏదైతే లోకల్ స్టోరేజ్లో ఉందో అది మనకి JSON ఫార్మాట్లో మాత్రమే ఉంది. సో దీన్ని ఇప్పుడు మనం మళ్ళీ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్కి అయితే చేంజ్ చేయాలి. సో దానికోసం మనకి ఎవరు హెల్ప్ చేస్తారు, JSON.parse అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం ఈ కన్సోల్ ఏదైతే ఉందో ఈ కన్సోల్లో సింపుల్గా ప్రిఫిక్స్లో మనం లోకల్ స్టోరేజ్కి JSON.parse అనే మెథడ్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం సింపుల్గా మన స్కోర్ ఏదైతే ఉందో లోకల్ స్టోరేజ్లో దాన్ని అయితే పెడదాం. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మీరు కన్సోల్లో చూసినట్లయితే మనకి ఏదైతే లోకల్ స్టోరేజ్లో
జేసన్ ఫార్మేట్లో స్టోర్ అయ్యి ఉందో దాన్ని మనం మళ్ళీ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్కి అయితే చేంజ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని సింపుల్గా మన స్కోర్ అనే ఈ పర్టికులర్ వేరియబుల్కి అసైన్ చేస్తే సరిపోద్ది అనమాట. సో దానికోసం మనం దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం. అండ్ దాంతోపాటు కన్సోల్ కూడా మనకి అవసరం అయితే లేదనమాట. సో సింపుల్గా ఎండింగ్లో మనం దీన్ని ఫిక్స్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సేవ్ చేసిన వెంటనే అండ్ సక్సెస్ఫుల్గా మనం మన స్కోర్ అనే ఆబ్జెక్ట్ని మనం లోకల్ స్టోరేజ్లో అయితే స్టోర్ చేసాం. సో దీన్ని మనం ఇప్పుడు చెక్ చేయడం కోసం సింపుల్గా మనం ప్లే అయితే చేద్దాం. సో స్కోర్స్ మీద క్లిక్ చేసాం, లాస్ జరిగింది. అండ్ మళ్ళీ పేపర్ మీద క్లిక్ చేద్దాం, ఈసారి లాస్ జరిగింది. అండ్ ఇప్పుడు మనం పేజ్ని రీఫ్రెష్ అయితే చేద్దాం అండ్ మళ్ళీ ప్లే చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మనకి ప్రీవియస్గా ఏదైతే 3 లాసెస్ జరిగిందో అది మనకి లోకల్ స్టోరేజ్లో స్టోర్ అయింది. అండ్ ఈవెన్ మనం పేజ్ని రీఫ్రెష్ చేసినా సరే మనకి నెక్స్ట్ టైం మళ్ళీ ప్లే చేసేసరికి ఆ స్కోర్ మనకి చూపించి మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూ అయితే జరిగిందనమాట. సో సక్సెస్ఫుల్గా మనం మన లోకల్ స్టోరేజ్ని సింపుల్గా స్కోర్ అనే ఆబ్జెక్ట్కి అయితే అటాచ్ చేసాం. అండ్ ఇప్పుడు మనం ఫైనల్గా మన రీసెట్ స్కోర్ అనే బటన్ కూడా ఫిక్స్ అయితే చేయాలి. సో ఫస్ట్ మనం రీసెట్ స్కోర్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. సో మనం గేమ్ని ప్లే చేద్దాం. సో మనకి 1 అయింది. అండ్ మళ్ళీ మనం ప్లే చేద్దాం. సో 2 అయింది. సో ఈసారి మనం రీసెట్ బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ప్లే అయితే చేద్దాం. సో మనకి అంతా ప్రాపర్గా వర్క్ అవుతున్నట్లయితే అనిపిస్తుంది. కానీ ఇక్కడే మనకి అసలైన మ్యాజిక్ అయితే ఉందన్నమాట. సో ప్రెజెంట్ మనకి స్కోర్ 1 ఉంది. సో ఓకే మీద క్లిక్ చేద్దాం అండ్ మళ్ళీ క్లిక్ చేద్దాం. సో మనకి 2 జరిగింది. ఓకే మీద క్లిక్ చేసి రీసెట్ స్కోర్ అనే బటన్ మీద క్లిక్ చేసి పేజ్ని రీఫ్రెష్ చేద్దాం అండ్ మళ్ళీ గేమ్ని ప్లే అయితే చేద్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే మన ప్రీవియస్ స్కోర్ అయితే మనకి వచ్చేసింది. అంటే మనం రీసెట్ నొక్కేటప్పుడు మనకి రీసెట్ అయితే వర్క్ అవుతుంది. కానీ మనం పేజ్ని రీఫ్రెష్ చేసామంటే మళ్ళీ మనకి లోకల్ స్టోరేజ్లో ఉండే స్కోర్ మొత్తం బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. సో దీన్ని కూడా మనం ఫిక్స్ అయితే చేయాలి. సో సింపుల్గా ఓకే మీద క్లిక్ చేద్దాం అండ్ దీన్ని మనం ఫిక్స్ చేయడానికి డైరెక్ట్గా మనం రీసెట్ స్కోర్ అనే బటన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో దీంట్లో ఇప్పుడు మనం సింపుల్గా లోకల్ స్టోరేజ్ డాట్ ఇప్పుడు మనం లోకల్ స్టోరేజ్ నుంచి ఏదైతే మనకి ప్రీవియస్గా స్కోర్ స్టోర్ అయ్యిందో దాన్ని మనం రిమూవ్ చేయాలని అయితే అనుకుంటున్నాం. సో ఇక్కడ మనం సింపుల్గా రిమూవ్ ఐటమ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మన లోకల్ స్టోరేజ్ నేమ్ని పెడితే సరిపోద్ది. సో మన లోకల్ స్టోరేజ్ నేమ్ ఏంటి? స్కోర్ అనమాట. అండ్ సింపుల్గా సెమీకోలన్తో ఎండ్ చేద్దాం అండ్ సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం రీసెట్ స్కోర్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం అండ్ ఇప్పుడు మనం రీఫ్రెష్ చేసి మళ్ళీ గేమ్ని ప్లే అయితే చేద్దాం. సో ఇప్పుడు మీరు బాటంలో చూసినట్లయితే మనకి ఎర్రర్ని అయితే త్రో చేసింది. అది కూడా నల్ అనమాట. సో ఇక్కడ మనకి ఏం చెప్తుంది? కెనాట్ రీడ్ ప్రాపర్టీస్ ఆఫ్ నల్ అని అయితే చెప్తుంది. సో ఇది రావడానికి కారణం ఏంటి? మనకి ఇక్కడ నల్లని రావడానికి కారణం ఏంటి అంటే మనం ఏదైతే మన లోకల్ స్టోరేజ్లో ఈ స్కోర్ అనే నేమ్తో లోకల్ స్టోరేజ్ని క్రియేట్ చేసామో దాన్ని మనం రీసెట్ స్కోర్ అనే బటన్ మీద క్లిక్ చేసి సింపుల్గా రిమూవ్ చేసాం అనమాట. అంటే ఈ స్కోర్ అనే నేమ్తో మనం ఏదైతే లోకల్ స్టోరేజ్ని క్రియేట్ చేసామో అది మన లోకల్ స్టోరేజ్లో ప్రెజెంట్ అయితే లేదు. సో దాన్ని ఇప్పుడు మనం ఏ విధంగా యాక్సెస్ చేస్తాం? సో యాక్సెస్ అయితే చేయలేం. సో మొత్తం మనకి డిలీట్ అయిపోయింది. అందుకే మనకి నల్ అని ఎర్రర్ని అయితే త్రో చేసింది. సో దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా ఫిక్స్ చేయాలి? సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే వినండి. సో మనం ఏదైతే స్కోర్ అనే ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేస్తున్నామో ఆ పర్టికులర్ స్కోర్ అనే ఆబ్జెక్ట్ని మళ్ళీ మనం రీసెట్ స్కోర్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత కూడా ఒకవేళ ప్లే చేసామంటే మళ్ళీ మనకి దాంట్లోకి అయితే అప్డేట్ అవ్వాలి. అంటే ఎప్పుడైతే మనకి స్కోర్ నల్ అవుతుందో అప్పుడు మనం సింపుల్గా ఇక్కడ ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. అండ్ ఇఫ్ స్టేట్మెంట్లో మనం స్కోర్ ఎప్పుడైతే మనకి = నల్ అవుతుందో అప్పుడు మనం సింపుల్గా మళ్ళీ మన స్కోర్ ఆబ్జెక్ట్ని అయితే క్రియేట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే వినండి. సో మళ్ళీ ఇప్పుడు మనం స్కోర్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి అంటే రీఅసైన్మెంట్ అయితే చేస్తున్నాం. సో క్రియేట్ కూడా కాదు, ఏదైతే మనకి ప్రీవియస్గా స్కోర్ ఉందో దానికి మనం రీఅసైన్మెంట్ అయితే చేస్తున్నాం. ఎందుకంటే ప్రిఫిక్స్లో మనం వేరియబుల్ని కూడా అయితే ఇక్కడ యూజ్ చేయలేదు. సో ఇక్కడ మనకి కాన్స్ట్ ఉంది. సో డైరెక్ట్గా మనం మళ్ళీ దీని ముందు కూడా ఏదైనా వేరియబుల్ యూజ్ చేస్తే అప్పుడు మనం కొత్తది క్రియేట్ చేసినట్లు. కానీ మనం ఏదైతే ఉన్నదుందో ఆ పర్టికులర్ స్కోర్ అనే నేమ్ని యూజ్ చేసుకుంటున్నాం. సో ఈక్వల్ టు యూజ్ చేసి ఇప్పుడు మనం దీంట్లో ఆబ్జెక్ట్ని అయితే పెట్టాలి. అది కూడా
సింపుల్గా మనం ప్రీవియస్గా ఉండే విన్స్ కాలన్ 0 అని చెప్పాలి, కామాతో సెపరేట్ చేసి లాసెస్ 0 అని చెప్పాలి, కామాతో సెపరేట్ చేసి టైస్ కూడా కాలంతో 0 అని చెప్పాలి. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఏం ఎర్రర్ ఇచ్చింది? సో ఇప్పుడు మనం కన్సోల్లో చూసినట్లయితే మనకి ఇంకో ఎర్రర్ని అయితే ఇచ్చింది. సో అసైన్మెంట్ టు కాన్స్టెంట్ వేరియబుల్ అని టైప్ ఎర్రర్ని అయితే ఇచ్చింది. అంటే ప్రీవియస్గా మనకి ఏదైతే స్కోర్ ఉందో దాన్ని మనం ఈచ్ టైం అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం కాన్స్ట్ అనే వేరియబుల్ అయితే యూజ్ చేయకూడదు. సో దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసి లెట్కి అయితే చేంజ్ చేద్దాం అండ్ సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఎటువంటి ఎర్రర్స్ లేవు. అండ్ అలానే ఇప్పుడు మనం చెక్ కూడా చేద్దాం. సో స్కోర్స్ మీద క్లిక్ చేద్దాం. సో మనకి 1 చేంజ్ అయింది. ఓకే మీద క్లిక్ చేద్దాం. సో మళ్ళీ ప్లే చేద్దాం. అప్డేట్ అయింది. అండ్ రీసెట్ స్కోర్ అనే బటన్ మీద క్లిక్ చేసి మళ్ళీ ప్లే చేద్దాం. సో మనకి ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయింది. అలానే మనం సెకండ్ వేలో కూడా చెక్ చేద్దాం. సో ఓకే మీద క్లిక్ చేసి మళ్ళీ ప్లే చేద్దాం. సో టోటల్గా మనకి 2 కౌంట్స్ అయితే చూడొచ్చు. ఓకే మీద క్లిక్ చేసి రీసెట్ స్కోర్ అనే బటన్ మీద క్లిక్ చేసి పేజ్ని మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం అండ్ మళ్ళీ మనం ప్లే చేద్దాం. సో ఈసారి మనకి 1 నుంచి అయితే కౌంట్ అవుతుంది. అంటే సక్సెస్ఫుల్గా మనం లోకల్ స్టోరేజ్ని మన ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ అయితే చేసామన్నమాట. అండ్ అలానే మనం ఏదైతే ఇక్కడ ఇఫ్ కండిషన్లో లాజిక్ని యూజ్ చేసామో ఈ పర్టికులర్ లాజిక్ని మనం ఇంకో 2 వేస్లో కూడా క్రియేట్ అయితే చేయొచ్చు. అది అలానో కూడా చూద్దాం. సో సింపుల్గా మనం ఏదైతే ఇక్కడ మనం స్కోర్ = నల్ అని చెక్ చేస్తున్నామో అంటే స్కోర్లో మనకి ఎప్పుడైతే నల్ వాల్యూ స్టోర్ అవుతుందో అప్పుడు మనం స్కోర్ అనే ఆబ్జెక్ట్ని ఫస్ట్ నుంచి అయితే ఈ విధంగా క్రియేట్ చేస్తున్నాం. సో దీనికి మనం సింపుల్గా = నల్ అని చెక్ చేయకుండా స్కోర్కి మనం ప్రిఫిక్స్లో ఎక్స్క్లమేషన్ మార్క్ని యూజ్ చేసినా సరిపోద్ది అనమాట. అండ్ ఇది మనకి సెకండ్ వే. అండ్ సేవ్ చేద్దాం. కావాలంటే మీరు చెక్ కూడా చేయొచ్చు. అండ్ థర్డ్ వే ఏంటి అంటే మనం ఏదైతే ఈ కండిషన్ యూజ్ చేసామో దీన్ని ఎక్కడి నుంచి రిమూవ్ చేసేయచ్చు. అండ్ దీన్ని కూడా ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేసి ఈ బాటంలో దీన్ని కూడా రిమూవ్ చేద్దాం. అండ్ ఏదైతే మనకి ఈ ఆబ్జెక్ట్ ఫార్మేట్ ఉందో దీన్ని ఇక్కడ నుంచి కట్ చేద్దాం. అండ్ మన స్కోర్ అనే వేరియబుల్ ఇక్కడ ఏదైతే ఉందో దీనికి మనం ఎండింగ్లో సెమీకాలన్ని రిమూవ్ చేసి ఆర్ ఆపరేటర్ని యూజ్ చేసి సింపుల్గా పేస్ట్ చేద్దాం అండ్ సేవ్ చేద్దాం. మనకి ఎటువంటి ఎర్రర్ కూడా రాదు. అండ్ ఇక్కడ మనకి ఏం జరుగుతుందో కూడా చూద్దాం. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే మనకి ఎప్పుడైతే స్కోర్ అనే వేరియబుల్కి మనం ఈ విధంగా లోకల్ స్టోరేజ్ నుంచి ఏదైతే మనకి స్కోర్ స్టోర్ అవుతుందో అది స్టోర్ అయి ఉన్నంత వరకు మనకి ఇదే మనకి స్కోర్ అనే వేరియబుల్కి అసైన్ అయితే అవుతుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ పర్టికులర్ ఈ రిమూవ్ ఐటమ్ అనే ఫంక్షన్ మనకి వర్క్ అవుతుందో అంటే ఎప్పుడైతే మనం రీసెట్ స్కోర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనకి లోకల్ స్టోరేజ్లో ఈ స్కోర్ అనే ఆబ్జెక్ట్ అయితే ఉండదు. సో అప్పుడు మనకి ఈ పర్టికులర్ కోడ్ అయితే వర్క్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనకి స్కోర్కి ఏమి అసైన్ చేస్తున్నాం మనం? సో సింపుల్గా మనం ఆర్ ఆపరేటర్ని వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ని మనం స్కోర్కి అయితే అసైన్ చేస్తున్నాం. అండ్ ఈ పర్టికులర్ ఆపరేటర్ని మనం ట్రూతీ అండ్ ఫాల్స్ అనే లెసన్లో కూడా నేర్చుకున్నాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా యూజ్ కూడా చేసాం. అండ్ ఇప్పుడు మన కోడ్ ఏ విధంగా వర్క్ అవుతుందని మళ్ళీ మనం ఫస్ట్ నుంచి ఒకసారి రివిజన్ అయితే చేసుకుందాం. సో స్టార్టింగ్ మనం ఈ స్కోర్ అనే వేరియబుల్కి ఈ జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఫార్మాట్ అయితే అసైన్ చేసాం. అండ్ అప్పుడు మనం ఇంకా లోకల్ స్టోరేజ్ని క్రియేట్ అయితే చేయలేదు. సో మనం గేమ్ని ప్లే చేస్తుండేటప్పుడు మనకి గేమ్ అంతా ప్రాపర్గా వర్క్ అయింది. కానీ ఎప్పుడైతే పేజ్ని మనం రీఫ్రెష్ చేస్తామో అప్పుడు మనకి ప్రీవియస్గా ఉండే డేటా అయితే పోయింది. అండ్ ఇది మనకి డిసడ్వాంటేజ్ కాబట్టి దీన్ని మనం లోకల్ స్టోరేజ్ అనే జావా స్క్రిప్ట్ ఇన్బిల్ట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఓవర్కమ్ చేయొచ్చు అని అయితే మనకి తెలిసింది. సో దానికోసం మనం ఈ పర్టికులర్ స్కోర్ అనే ఆబ్జెక్ట్ని మనం లోకల్ స్టోరేజ్లో స్టోర్ చేద్దామని అయితే అనుకున్నాం. సో దానికోసం మనం ఎప్పుడైతే మనం ఏదైనా బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనం ప్లే గేమ్ అనే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫంక్షన్లో మనం లోకల్ స్టోరేజ్ని క్రియేట్ చేయాలని అయితే మనకి తెలిసింది. అండ్ మనం లో నుండే కోడ్ మొత్తాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి రిజల్ట్ ఇక్కడతో అయితే ఎండ్ అయింది. అండ్ మనం రిజల్ట్ని ఈ లైన్ ఆఫ్ కోడ్ నుంచి అయితే చూపిస్తున్నాం. అంటే మనం రిజల్ట్ని చూపించే ముందే మన లోకల్ స్టోరేజ్లోకి మనం స్కోర్ని అయితే అప్డేట్ చేయాలి. సో దానికోసం మనం లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ అనే మెథడ్ని యూజ్ చేసి మన లోకల్ స్టోరేజ్లోకి స్టార్టింగ్ స్కోర్ అనే నేమ్తో ఒక లోకల్ స్టోరేజ్ని అయితే క్రియేట్ చేసాం. అండ్ దాని తర్వాత మనం కామాతో సెపరేట్ చేసి మన జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ని కూడా దీంట్లో అయితే మెన్షన్ చేసాం. కానీ మన లోకల్ స్టోరేజ్లో
ఓన్లీ మనకి స్ట్రింగ్ ఫార్మేట్లో ఉండే డేటా మాత్రమే ఎలో అనమాట. అంటే మనం వేరే టైప్ ఆఫ్ డేటాని అయితే పెట్టలేం. సో దానికోసం మనం జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అయినా ఈ స్కోర్ అనే ఆబ్జెక్ట్ని మనం json.stringify అనే మెథడ్ని యూజ్ చేసి JSON ఆబ్జెక్ట్గా అయితే చేంజ్ చేసాం. సో JSON ఆబ్జెక్ట్గా మనకి స్కోర్ అనే ఆబ్జెక్ట్ చేంజ్ అయిపోయింది అండ్ దాన్ని మనం లోకల్ స్టోరేజ్లో స్టోర్ కూడా చేసాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం బయటికి కూడా తీసుకురావాలి. సో దానికోసం మనం ఫంక్షన్ బయటకు వచ్చేసాం అండ్ ఫంక్షన్ బయట మనం ఈ పర్టికులర్ లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ అనే మెథడ్ని యూజ్ చేసి మనం ఏదైతే లోకల్ స్టోరేజ్కి నేమ్ ఇచ్చామో ఆ నేమ్ని అయితే పెట్టాం. అంటే ఇప్పుడు మన లోకల్ స్టోరేజ్లో JSON ఫార్మాట్లో మన ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ అయితే స్టోర్ అయి ఉంది. కానీ మనకి ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఏ విధంగా కావాలి? జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్లకు అయితే కావాలి. అంటే ఏదైతే మనకి లోకల్ స్టోరేజ్లో JSON ఫార్మాట్ స్టోర్ అయి ఉందో దాన్ని మనం json.parse అనే మెథడ్ని యూజ్ చేసి మళ్ళీ మనం జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్లకు అయితే చేంజ్ చేసాం. అండ్ దాన్ని మనం సింపుల్గా మన స్కోర్ అనే వేరియబుల్కి అసైన్ కూడా చేసాం. అండ్ ప్రెజెంట్ మనకి ఈ స్కోర్ అనే వేరియబుల్లో ఏదైతే మనకి జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ వచ్చిందో దాన్ని మనం నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి? నెక్స్ట్ స్టెప్ మనం ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం సింపుల్గా పాపప్ మెసేజ్లో మన స్కోర్ని అయితే చూపించాలి. అండ్ మనం సింపుల్గా స్కోర్ డాట్ విన్స్ని, లాసెస్ని, ఈవెంట్ టైప్స్ని యూజ్ చేసి మన స్కోర్ని కూడా పాపప్లో అయితే చూపించాం. అండ్ దాని నెక్స్ట్ ఏం జరిగింది? సో దాని నెక్స్ట్ మనం ఈ రీసెట్ స్కోర్ అనే బటన్ కూడా లోకల్ స్టోరేజ్కి అయితే యాడ్ చేయాలి. ఎందుకంటే ప్రెజెంట్ స్కోర్ మొత్తం మనకి లోకల్ స్టోరేజ్లో ఉంది కాబట్టి అండ్ ఇప్పుడు మనం స్కోర్ని రిమూవ్ చేయాలన్నా సరే లోకల్ స్టోరేజ్ నుంచే రిమూవ్ అయితే చేయాలి. సో దానికోసం మనం లోకల్ స్టోరేజ్ డాట్ రిమూవ్ ఐటమ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి మన స్కోర్ అనే లోకల్ స్టోరేజ్ నేమ్ని అంటే లోకల్ స్టోరేజ్ని సింపుల్గా మనం రీసెట్ స్కోర్ అనే బటన్ మీద క్లిక్ చేసి రిమూవ్ కూడా చేసాం. అండ్ అప్పుడు మనకి మన లోకల్ స్టోరేజ్లో డేటా మొత్తం పోయింది ఎప్పుడైతే మనం రీసెట్ స్కోర్ బటన్ మీద క్లిక్ చేసామో అప్పుడు. అండ్ మళ్ళీ మనం ప్లే చేసేటప్పుడు మన లోకల్ స్టోరేజ్లో నల్ అనే వాల్యూ స్టోర్ అయింది కాబట్టి ఈ పర్టికులర్ అసైన్మెంట్ని అప్పటికి ఇంకా మనం చేయలేదన్నమాట. సో అప్పుడు మనకి నల్ అనే వాల్యూని అయితే త్రో చేసింది. అండ్ ఆ నల్ అనే వాల్యూ ఎక్కడికి వచ్చింది మనకి? ఆ నల్ అనే వాల్యూ మనకి స్కోర్లోకి వచ్చిందనమాట. ఎందుకంటే మనం వాల్యూని ఇక్కడ నుంచి గెట్ చేస్తున్నాం కాబట్టి. ఇక్కడ మనం చూడొచ్చు లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్. సో లోకల్ స్టోరేజ్లో నల్ అనే వాల్యూ ఉంది కాబట్టి నల్ అనే వాల్యూ మనకి స్కోర్లో అయితే స్టోర్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు మనం స్కోర్ వర్క్ అవ్వాలనుకుంటే అప్పుడు మన ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ని మనం స్కోర్కి అయితే అసైన్ చేయాలి. కానీ ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం? సో ఎప్పుడైతే మనం వాల్యూని గెట్ చేసేటప్పుడు లోకల్ స్టోరేజ్లో మనకి నల్ వాల్యూ స్టోర్ అవుతుందో అండ్ ఈ నల్ వాల్యూ స్టోర్ అవ్వడానికి కారణం కూడా ఈ పర్టికులర్ రీసెట్ స్కోర్ అనే బటన్ అనమాట. ఎందుకంటే మనం స్కోర్ మొత్తాన్ని రిమూవ్ చేస్తున్నాం అండ్ అప్పుడు మనకి ఈ ప్లేస్లోకి నల్ అనే వాల్యూ వస్తుంది. అండ్ ఎప్పుడైతే మనకి నల్ అనే వాల్యూ వచ్చిందో ఆర్ ఆపరేటర్ని ఇక్కడ మనం యూజ్ చేసాం కాబట్టి ఫస్ట్ ఇది మనకి ఫాల్సీ అయిపోద్ది అండ్ నెక్స్ట్ ఇది మనకి ట్రూతీ అవుతుంది. సో ఫస్ట్ మనకి ఫాల్సీ అయిపోవడం వల్ల నెక్స్ట్ ఇది మనకి ట్రూ అవడం వల్ల మనకి స్కోర్ అనే వేరియబుల్కి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ అయితే అసైన్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనకి స్కోర్ అనే ఈ పర్టికులర్ వేరియబుల్లో ఈ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ అసైన్ అయిందో మళ్ళీ మనం ప్లే చేయాలనుకునేటప్పుడు సింపుల్గా మనకి మళ్ళీ మన స్కోర్ అనే నేమ్తో లోకల్ స్టోరేజ్ క్రియేట్ అవుతుంది. దాంతోపాటు మిగిలిన ప్రాసెస్ అంతా సైకిల్ అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనం లోకల్ స్టోరేజ్ని మన ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ అయితే చేసాం. అండ్ అలానే ఈ పర్టికులర్ లెసన్లో మనం JSON అలానే లోకల్ స్టోరేజ్ అనే బిల్ట్-ఇన్ ఆబ్జెక్ట్స్ గురించి నేర్చుకున్నాం అండ్ వాటిని మనం ప్రాక్టికల్గా మన ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ కూడా చేసాం. అండ్ మర్చిపోకుండా ఎండింగ్లో వచ్చే ఎక్సర్సైజెస్ని కూడా ప్రాక్టీస్ అయితే చేయండి.